సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నిస్సత్తువును తరిమే మైటోకాండ్రియా ఆహారం గురించి తెలుసుకుందాం. కణాల శక్తి భాండాగారాలు మైటోకాండ్రియా అని మనందరం చదువుకున్నాం. ఈ శక్తి భాండాగారాలు బలహీనపడితే అకారణంగా నిస్సత్తువు వేధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మైటోకాండ్రియాను బలపరిచే ఆహారాన్ని ఎంచుకోవాలి. అవేంటంటే మనం తినే ప్రతి భోజనంలో మైటోకాండ్రియా పదార్థం ఉండేలా చూసుకోవాలి. ఈ కోవకు చెందిన ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు, పాలకూర, ఇతరత్రా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలన్నీ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. క్రూసిఫెరస్ కూరగాయలు, బ్రోకోలీ, కాలీఫ్లవర్. బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీస్, బ్లూబెర్రీస్. రంగుల పండ్లు, కూరగాయలు, బీట్రూట్, క్యారెట్స్, టమాటా, పర్పుల్ క్యాబేజ్. వీటన్నిటిలో ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకుంటూ ఉండాలి. నూనెలు, ఆలివ్ నూనె, అవిసె గింజల నూనెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నట్స్, సీడ్స్, వాల్నట్స్, గుమ్మడి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు ఉంటాయి. అవకాడో, మోనోశాచురేటెడ్ కొవ్వుల కోసం అవకాడో తినాలి. చేపలు, చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. మరీ ముఖ్యంగా కొవ్విన చేపల్లో ఈ పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. బోన్ బ్రాత్, ఎముకలతో తయారైన బ్రాత్ లోపలి పొరతో పాటు మైటోకాండ్రియాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ కణశక్తి ఉత్పత్తికి తోడ్పడుతుంది. స్పైసెస్, పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి కణ నష్టాన్ని అరికడతాయి. ఈరోజు మనం నిస్సత్తువును తరిమే మైటోకాండ్రియా ఆహారం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.